ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. రిక్టర్ స్కేల్ పైన 7.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. అయితే టెర్నట్ ఐలాండ్, ఇది నార్త్ మలుక్కు ప్రాంతం నుంచి అటువైపుగా ఉన్నటువంటి టెర్నట్ ఐలాండ్ దగ్గర 120 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూకంపం సంభవించింది. ఇది సముద్ర గర్భంలో భూమి కదిలినట్టుగా తెలుస్తోంది. అయితే భూకంప కేంద్రాన్ని 35 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. భయాందోళనలతో ఇల్లు భవనాల నుంచి ఒక్కసారిగా పరుగులు పెట్టారు జనమంతా కూడా. సో ఆ పరుగులు పెట్టిన సిచ్యువేషన్ చూసి అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలు ఆ భూమి ఎలా వణికిపోయిందనంటే 7.4 తీవ్రత అంటే చాలా అతిపెద్ద భూకంపం అది. సో ఇండోనేషియా తరచుగా ఇటువంటి భూకంపాలు ఎదుర్కొంటూనే ఉంటుంది. 3.2, 3, 4 ఈ రకంగా ఎదుర్కొంటూనే ఉంటుంది. బికాజ్ అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ అంటే భూమి పొరలు చాలా దూరంగా ఉంటాయి. ఉదాహరణకి భారతదేశంలో ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉందో, ఎక్కడో చిట్ట చివరన కింద హిందూ మహాసముద్రం, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఉన్నాయి. కానీ అక్కడ ఇండోనేషియా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఐలాండ్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి సో భూమికి మధ్యలో చాలా పెద్ద మొత్తంలో ఐలాండ్స్, సముద్రం ఉంది. సో దీంతో ఆ భూమి పొరల్లో వచ్చేటువంటి కదలికల నేపథ్యంలో తరచుగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఇండోనేషియాలో జరిగినటువంటి ఈ భూకంపం, ఇప్పుడు దీన్ని రింగ్ ఆఫ్ పసిఫిక్ అని అంటూ ఉంటుంది.